నీ భవిష్యత్ ఏం కావాలి? నిజాన్ని దాచడం మోసంతో సమానమే కదమ్మా. నిజం చెప్పడమే మంచిది. నువ్వు నిజం చెప్పటానికి వచ్చినప్పుడే ఇలా జరిగిందంటే నిజం చెప్పడం మంచిది కాదని ఆ దేవుడు హెచ్చరిస్తున్నాడనే అర్థమమ్మా. అవునభి, నిజం చెప్పేందుకు ఇది కరెక్ట్ టైం కాదనిపిస్తోంది. కొన్ని రోజులు ఓపిగ్గా ఉండు. లేదు నాన్న, నాకెందుకో ఈ విషయం దాచడం చాలా ప్రమాదం అనిపిస్తోంది. ఎంత చెప్పినా వినవేంటభి? వేదవతి గారికి నిజం చెప్పావో నా మీద ఒట్టే. అమ్మా, ఒట్టు అంతే. నీ భయం నాకు అర్థమవుతోంది అభి. సమయం వచ్చినప్పుడు మేమే వేదవతి గారికి అంతా వివరంగా చెప్తావమ్మా. నువ్వు కంగారు పడకమ్మా. ఏంటో పరిస్థితులు విచిత్రమైన సందిగ్ధంలో పడేస్తుంటాయి. నువ్విలా జిడ్డుమొహంతో ఉండడానికి కారణం ఆ ఉపేంద్రే కదమ్మా. అతని కొడుకుతో పెళ్లి తప్పించుకోవడానికి నువ్విలా మారావు. వేదవతి గారితో ఈ విషయం చెప్తే ఉపేంద్ర దుర్మార్గం గురించి కూడా చెప్పాల్సొస్తుంది. అప్పుడు ఐరేంద్రి జీవితం ప్రశ్నార్థకం అవుతుందమ్మా. అందుకే మౌనంగా భరిస్తున్నాం. ఆ ఐరేంద్రి ఎంత దుర్మార్గురాలో మీకు ఎలా చెప్పాలి నాన్న? ఇంకా ఎన్ని రోజులు ఈ భారాన్ని భరించాలో అర్థం కావడం లేదు. లలిత, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. A small gift for you.